వైట్ హౌస్లో ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్కు సైనిక సహాయం ఆపేయాలని నిర్ణయించారు. దీంతో యుక్రెయిన్కు బయలుదేరిన ఆయుధాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికే అతి తక్కువ సైనిక శక్తితో రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్కు ట్రంప్ ఇచ్చిన షాక్ కోలుకోలేని దెబ్బగా మారింది. దీంతో రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం యూరోపియన్ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. యుక్రెయిన్ శాంతి కోసం స్పష్టమైన ఉద్దేశాలు ఉండే వరకు సైనిక సహాయాన్ని అందించేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు ఏం జరగబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు ఫుల్ సపోర్ట్ చేసిన అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకుని రష్యాకు మద్దతుగా నిలుస్తోంది. ఇటీవల జెలెన్స్కీ అమెరికా వచ్చి వైట్ హౌస్లోని ట్రంప్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దీంతో జెలెన్స్కీ తీరుపై ఆగ్రహించిన ట్రంప్ ఉక్రెయిన్కు అందించే సైనిక సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. జెలెన్స్కీతో భేటీ తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పదే పదే చెప్తూ వచ్చారు. కానీ సిచ్యువేషన్ మాత్రం భిన్నంగా మారింది. ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓకే చెప్పినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో తాము సహాయం చేయాలంటే ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాల్లో వాటా ఇవ్వాలని ట్రంప్ కండిషన్లు పెట్టారు. దానిపై మాట్లాడదామని అమెరికా వచ్చిన జెలెన్స్కీ శాంతి చర్చల విషయంలో ట్రంప్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉక్రెయిన్కు యుద్ధం ఆపాలని ఆలోచన లేదంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి కోసం స్పష్టమైన ఉద్దేశాలు కలిగి ఉండే వరకు సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉక్రెయిన్కు పంపించే సైనిక సహాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇప్పటికే ఉక్రెయిన్కు అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనిక సహాయం ఓడలు, ఫ్లైట్లలో బయలుదేరాయి. అయితే వాటిని కూడా ఆపేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. పోలాండ్లోని రవాణా ప్రాంతాలలో ఉన్న ఆయుధాలను ప్రస్తుతానికి ఉక్రెయిన్కు పంపకుండా ఆపేశారు. రష్యాతో శాంతి చర్చల కోసం ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్లో ఖనిజాలపై అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఒప్పందంపై సంతకం చేసేందుకు జెలెన్స్కీ వైట్ హౌస్కు వచ్చారు. అయితే దానిపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో రష్యా తమపై దాడికి పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ట్రంప్పై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య చర్చ పెరిగి ఒప్పందం రద్దు చేసుకునే స్థాయికి చేరింది. ఆ క్రమంలో డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చ ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జెలెన్స్కీ తీరుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ మూడో ప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇక జెలెన్స్కీని జేడీ వాన్స్ కృతజ్ఞత లేనివాడిగా అభివర్ణించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని తాము ముగించాలని కోరుకుంటున్నామని, కానీ జెలెన్స్కీ చేసిన కొన్ని ప్రకటనల కారణంగా యుద్ధం ఆగడం లేదన్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అనవసర ఖర్చులను తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 90 రోజుల పాటు విదేశీ సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు సహాయం కొనసాగింది. అదే సమయంలో ఉక్రెయిన్కు కూడా సైనిక సహాయాన్ని కొనసాగించారు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్కు అమెరికా సాయం నిలిపివేస్తే యుద్ధంలో రష్యా మరింత చెలరేగే అవకాశం ఉంది. అతి తక్కువ సైనిక శక్తితో పోరాడుతూ వస్తున్న ఉక్రెయిన్కి ఇప్పుడు ట్రంప్ సాయాన్ని నిలిపివేయడంతో మరింత నష్టం జరగనుంది. దీంతో యూరోపియన్ నేతలు ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఉక్రెయిన్కు అండగా నిలుస్తామన్నారు. అంతేకాక 24,000 కోట్లకు పైగా రుణాన్ని ఉక్రెయిన్కు అందించారు. ఉక్రెయిన్కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య తాము తీసుకునే ప్రణాళికకు అమెరికా సాయం తప్పనిసరి అన్నారు. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్కు సహాయాన్ని ఆపివేయడంతో అమెరికాకు తాము అందించే కొత్త శాంతి ప్రణాళికపై యూరోపియన్ దేశాలు పనిచేస్తున్నాయి. జెలెన్స్కీ వైఖరితో ఆగ్రహంతో ఉన్న ట్రంప్ యూరోపియన్ దేశాలు అందించే ప్రణాళికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్కు తిరిగి అమెరికా సాయం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.